ఉగ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులు నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఆల్విన్ డివిజన్లోని కాంగ్రెస్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. పాకిస్తాన్ జెండాను రోడ్డుపై వేసి కాలుతో తొక్కారు. పహల్గామ్లో అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని దాడులు నిర్వహించిన ఉగ్ర మూకలకు తగిన శాస్తి జరిగిందన్నారు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్. భర్తలు కోల్పోయిన మహిళలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం చనిపోయిన వారికి సరైన నివాళి అని అన్నారు. ముందుకు 10 రోజుల క్రితం జరిగిన దాడిపై ప్రతిఘటనగా ఈరోజు పాకిస్తాన్ పై మన ఇండియన్ ఆర్మీ చొరబడి ఉగ్రవాదుల్ని హంతం చేయడం, వాళ్ళ స్థావరాన్ని హంతం చేసి దాదాపు 100 మందిని మట్టిగట్టడం చాలా సంతోషకర విషయం. దేశమంతా హర్షిస్తుంది. ఈరోజు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇక ముందుపై కూడా ఎలాంటి దాడి వచ్చినా ప్రతిగాడి తప్పదని చెప్పి ఇది చెప్పుదెబ్బగా హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. దాని గురించి ఈ రోజు మా 124 డివిజన్ ఆల్వెన్ కాలనీలో పండుగ సంబరాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే మన భారత సైన్యం తింపి కొట్టినందుకు, కాలి ఉగ్రవాదులను దాడి చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఇండియన్ గవర్నమెంట్ కూడా సపోర్టింగ్ గా, మా డివిజన్ కానీ మన రాష్ట్రం కానీ అందరం కూడా సపోర్టింగ్ ఉంటాం. ఈ సమయంలో మన పార్టీలు గిట్టీలు ఏది చూడొద్దు, అందరం కలిసికట్టుగా భారతదేశం కోసం పోరాడాలి. అందుకోసం మా డివిజన్ లో ఈ రోజు పండుగలు చేసుకున్నాము. మేము ఇండియన్ గవర్నమెంట్ కూడా శుభాకాంక్షలు చెప్తున్నా. మేము కూడా మా వంతుగా ఏదైనా కానీ మేము ఆర్మీకి సపోర్టింగ్ గా చేయడానికి కూడా తయారున్నాం. జై భారత్ మాతాకి జై.